దేశం పరువు తీసే ఒక దారుణమైనటువంటి అత్యాచార సంఘటన తాజాగా కర్ణాటకలో వెలుగు చూసింది. ఒక ఇజ్రాయిలీతో సహా 3 టూరిస్టుల మీద దాడి చేసినటువంటిది, అట్లాగే ఇజ్రాయిలీతో సహా 2 మీద గ్యాంగ్ రేప్ చేసినటువంటి దారుణ సంఘటన కర్ణాటకలోని హంపీలో చోటు చేసుకుంది. నిందితుల్లో 4గురిని అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని చారిత్రక హంపి పట్టణంలో ఈ దారుణం చోటు చేసుకుంది అన్నటువంటి విషయం అధికారికంగా వెల్లడించారు. తుంగభద్ర కాలువలోకి నెట్టేసేశారట. వీళ్ళల్లో ఒకడు ప్రాణాలు కూడా కోల్పోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు, అంటే అందులో గాయపడ్డటువంటి వాళ్ళ ఫిర్యాదు మేరకు పోలీసులు పట్టుకున్నారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో గంగావతి సమీపంలోని సన్నాపుర వద్ద ఉన్న తుంగభద్ర కాలువ ఒడ్డున ఈ దారుణం చోటు చేసుకుంది. ఒరిస్సాకు చెందినటువంటి బెదాస్, మహారాష్ట్రవాసి పంకజ్, అమెరికా పౌరు డానియల్తో పాటు ఇజ్రాయెల్ పర్యాటకురాలు, వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చిన 29 ఏళ్ల స్థానిక మహిళ, వీళ్ళంతా కలిసి తుంగభద్ర కాలువ ఒడ్డున గిటార్ వాయిస్తూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారట. అదే సమయంలో కొందరు దొండగులు వీళ్ళ వద్దకు వచ్చి పెట్రోల్ బంక్ ఎక్కడుందంటూ ప్రశ్నించారు. సనాపూర్కి వెళ్లాలని బదులివ్వడంతో 100 రూపాయలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. తెలుగు, కన్నడలో వాళ్ళని దూషించడం మొదలుపెట్టారు. దొండగుల్లో 2 ఇజ్రాయెల్ మహిళతో పాటు ఆతిథ్యం ఇచ్చిన స్థానిక మహిళపైన అత్యాచారానికి పాల్పడ్డారు. 3వ వ్యక్తి 3 పురుషుల్ని తుంగభద్ర కాలువలోకి నెట్టివేశాడు. దీంతో వీళ్లలో డానియల్, పంకజులు ప్రాణాలతో బయటపడగా గల్లంతైనటువంటి బెదాష్ మృతదేహం శనివారం ఉదయం కాలువలో దొరికింది. దొండగులు అంతటితో స్థానిక మహిళను తీవ్రంగా కొట్టారు. ఆమె బ్యాగులో ఉన్న 2 సెల్ ఫోన్లు, 9,500 క్యాష్ దోచుకున్నారు. ఆ తర్వాత దొండగులు బైక్ మీద అక్కడి నుంచి పరారయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం బాధితుల ఫిర్యాదు మేరకు గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మహిళలిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కొప్పాల ఎస్పీ రామ్మెల్ సిద్ది ప్రకటించారు. బాధితులు తెలిపిన లెక్క ప్రకారం గంగావతి పట్టణానికి చెందినటువంటి మల్లేష్, చేతన్ సాయి, మోహన్, దన్నదాసర అనే వాళ్ళని పట్టుకున్నారు. 5వ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాలను గాలిస్తున్నాయి.